హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. 5 months బ్యాక్ మన డైరీ ఫామ్లో అయితే చెనిగి గింజలు నాటాము. ఆ చెనిగిత్తనాలు కూడా నేను ఏం చేస్తానంటే రెగ్యులర్గా ఇక్కడ దొరికే వెరైటీ కాకుండా మాండవి గింజలు అని చెప్పేసి ఒక రైతు యూట్యూబ్లో పెట్టాడు అనమాట. తను గుజరాత్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకొని తన పొలంలో వేసుకున్నాడు. అయితే తనకు ఈల్డ్ చాలా బాగా వచ్చాయంట. అండ్ ఇతరం సైజు కూడా చాలా లావు వచ్చింది. నేనైతే తన ప్లేస్కి వెళ్ళి తనని కలిసి మళ్ళీ ఎలా నాటాలి ఏంటి అనేది గైడెన్స్ అంతా తీసుకొని నేనైతే ఒక 3 క్వింటాలు అయితే తీసుకున్నాను అనమాట. చెనిక్కాయలు తీసుకున్నాను నేను అతని దగ్గర నుంచి. మనకు 1 kg చెనిక్కాయలు 150 రూపీస్ అయితే ఇచ్చాడు తను. నేనైతే ఒక 3 క్వింటాలు తీసుకొచ్చుకొని నేనైతే మన పొలంలో తను చెప్పినట్టయితే నాటుకున్నాను. ఈ రోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. మీకైతే ఇవంతా ఈరోజు అంతా చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేసి. సో లెట్స్ గో. మొత్తం అంతా పీకేసారు ఈరోజు మార్నింగ్ కూలీలు వచ్చేసి ఇలా అయితే పెట్టారు. రేపైతే ఏం చేయాలంటే మొత్తం ఈ చెనిగి చెట్లన్నింటినీ మొత్తం అక్కడికి తీసుకువెళ్ళి ఆటికి మిషన్ వస్తుంది. చెనిక్కాయలు సపరేట్గా గడ్డి సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం ఆ చెనిక్కాయలు అయితే అమ్ముకోవచ్చు. గింజలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దీంట్లో చాలా లావు గింజలు వస్తాయి చూడండి, ఇంత గింజలు వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మాండవి గింజలు. అది ఎలా నాటాము కూడా చూపిస్తాను ఇప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి. నేను కాయలు తీసుకుని ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏం చెప్పంటే బెడ్లు తోలి దానిపైన డ్రిప్లు వేసి నీట్గా నాటితే చేతితో నాటిపిస్తే ఈల్డ్ బాగా వస్తుందని చెప్పాడు. అంటే కాయలు బాగా ఊరుతాయని చెప్పాడు. అందుకని నేను అలానే చేయించాను అనమాట. మొత్తం అంతా బెడ్లు తోలిపించేసాను. కాకపోతే ఏం చేశానంటే బెడ్లు కూడా చాలా పెద్దగా తోలిపించాను అనమాట. మామూలుగా టమాటా కంతా మనం చిన్న బెడ్లు తోలుతాం. ఇది చూడండి 2 లీటర్లు పడతాయి అనమాట ఒక బెడ్ పైన. అలా తోలిపించామన్నమాట. ఇలా బెడ్లు తోలిన తర్వాత ఈ బెడ్కి ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి 6 నాటామన్నమాట గింజలు. 6 గింజలు నాటాము. ఇలా మొత్తం నాటుకుంటూ వెళ్ళామన్నమాట. మళ్ళీ తర్వాత దానికి 2 డ్రిప్పులు వేసామన్నమాట. ఈ పక్క డ్రిప్ ఈ పక్క డ్రిప్ ఒకే బెడ్కే. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కాయ బాగా ఊరుతుందని చెప్పారు. మనకైతే దానివల్ల రిజల్ట్ ఉంది. కాయలు అయితే బాగా ఊరాయి. మనకైతే ఇల్లు బాగానే వచ్చాయి. ఈసారి చూద్దాం ఎన్ని మూటలు అవుతాయి ఏమనేసి. తనైతే నాకైతే 40 మూటల దాకా అవుతాయని చెప్పాడు. నేను వీటికి మెయింటెనెన్స్ కూడా పెద్ద చేయలేదు. ఒకసారి అయితే యూరియా చల్లాను. తర్వాత ఏం చేశానంటే నేను 2 సార్లు వచ్చేసి స్ప్రేయింగ్ చేశాను. అది కూడా దీనికి రోగం వస్తుందంటే 2 సార్లు స్ప్రేయింగ్ చేశాను అంతే. తర్వాత మెయింటెనెన్స్ కూడా మరి ఎక్కువ వేరే ఎరువులు ఇవ్వడము అట్లా కూడా ఏం పెద్ద ఇవ్వలేదు. జస్ట్ వాటరింగ్ ఇచ్చాను. ఒకసారి యూరియా చల్లాను. 2 సార్లు స్ప్రేయింగ్ చేశాను. అండ్ ఒకసారి కలుపు తీపించాను. మనకి కలుపు అంతా తీపించడానికి కూడా ఒక 100 కూలీలు అయితే అయ్యాయి మొత్తం 3 ఎకరాలకి. తర్వాత ఈరోజు పీకిచ్చాను అనమాట. పీకించడానికి అయితే 25 కూలీలు అయితే అయ్యాయి. నా నెంబర్ అయితే డిస్ప్లేలో పెడతాను. ఎవరికైనా అయితే ఇథనాల్ కోసం కావాలంటే అయితే నాకు కాల్ చేయండి. చెనిక్కాయలు అంతా తీసిన తర్వాత అయితే మళ్ళీ మీకైతే పెడతాను ఎలా వచ్చాయి, ఎన్ని కాయలు వచ్చాయి అండ్ ఎకరాకి ఎన్ని అయితే అయ్యాయి అని చెప్పేసి అయితే ఒక ఎస్టిమేషన్ ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా మేమైతే ఎకరాకైతే ఒక 30 to 40 బ్యాగులు అయితే వచ్చాయి అనుకుంటున్నాము. మనము చెనిగిత్తనాలు నాటడం వల్ల మనకైతే 2 అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకటైతే ఏమంటే మనకి చెనిక్కాయలు అయితే అమ్ముకోవచ్చు, మనం ప్రాఫిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ చెనిగడ్డి, ఆ చెనిక్కట్టి మనకైతే ఆవులకైతే పనికొస్తుంది డ్రై మ్యాటర్గా. దానికోసం అయితే నేనైతే చెనిగి చెట్లు వేసాను మొత్తం అంతా. వచ్చేసి నేను ఈ చెనిగి చెట్లు అయిపోగానే నేను మొక్కజొన్న పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కొంచెం హైట్ రాగానే మనమైతే చాప్ చేసేసి ఆవులకైతే వేయాలి. అప్పుడు ఆవులకైతే ఏమంటే పాలు బాగా వస్తాయి అనమాట, క్వాలిటీగా ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగా వస్తాయి. దానికోసం అయితే అలా చేయాలనుకుంటున్నాను. అది కూడా ఏం చేయాలంటే అదునుగా వేసుకోవాలన్నమాట. మనకైతే కంటిన్యూగా ఉండేట్లయితే నేనైతే ప్లాన్ చేస్తాను. అవంతా అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎలా చేస్తాను ఏమనేసి. ఇవి మాండవి గింజలు. ఈ చెనిగిత్తనాలు ఎవరికైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఇక్కడ ఒక అన్న ఉంటాడు, అతనైతే ఫోన్ లిఫ్ట్ చేసి మీకైతే మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాడు. మీకైతే ఓకే అనిపిస్తే అయితే మొత్తం తీసుకొని వెళ్ళండి. ఇవైతే ఖచ్చితంగా అయితే బాగున్నాయి. నేను చూడడం వరకు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్ళండి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలంటే నవత ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉంది. సో నవత ట్రాన్స్పోర్ట్స్లో ఇక్కడ నుంచి వేస్తే మొత్తం ఎక్కడికన్నా డెలివరీ ఇస్తారు వాళ్ళు. నేనైతే లోకల్లో కూడా రైతులకు చెప్పాను ఎవరికైనా ఇతనాలు కావాలంటే తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. సో మాక్సిమం నేను రైతులకి ఇచ్చాక ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ అలా పోలేదు ఇంకా మన దగ్గర మిగిలినాయి అంటే నేనైతే దాన్ని అయితే అమ్మడం లేదు. జస్ట్ దాన్ని నేనే పెట్టేసుకొని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి మిగిలిన పిప్పుని అయితే నేనైతే నా ఆవులకైతే యూస్ చేస్తాను. ఎందుకంటే నేను బయట నుంచి తీసుకొస్తున్నాను, అదైతే అంత క్వాలిటీగా ఉండడం లేదనమాట. నేనైతే మనం ఓన్గా తీసుకుంటాము కాబట్టి ఆ పిప్ అంతా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఆవులు కూడా బాగా బలంగా ఉంటాయి. మనకి మిల్క్లో కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇంకా ఈరోజు మనమైతే చెనిక్కాయలతో మనమైతే వండుకుందాం. చెనిక్కాయలు తీసుకొని పోయేసి ఫైర్లో వేసుకొని అయితే కాల్చుకొని అయితే తిందాం. అండ్ మీకు డైరీ ఫామ్ అప్డేట్స్ కూడా చూపిస్తాను. మనకి డైరీ ఫామ్లో కూడా ఈరోజు అయితే మొత్తం అంతా మిల్క్ మిషన్స్ అన్ని సెట్ చేసేసారనమాట. అది కూడా మీకైతే జస్ట్ ఈరోజు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈవినింగ్ టైమ్స్లో ఫామ్లో ఎలా ఉంటుందో అయితే ఒకసారి చూడండి. మీరు సినిమాటిక్ షాట్స్ పెడతాను.
ఇప్పుడే నాకు నా వైఫ్కి అయితే ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఈరోజు వీకెండ్. ఈ రోజు మన చేనులో కూడా మనం చెనిక్కాయలంతా పీకిచ్చాం. ఇప్పుడైతే మనం చెనిక్కాయలు తీసుకొని మనమైతే మంట వేసుకొని దాంట్లో చెనిక్కాయలు కాల్చుకొని అయితే ఈరోజు తిందాం. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇప్పుడు నైట్ అంతా మనకి బయట చాలా బాగుంటది. మన ఫామ్ లో బయట కూర్చొని ప్రశాంతంగా అయితే కూర్చొని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. చూడండి లైక్ గాడు మనం లేస్తే రెడీ అవుతాడు బయటకు వచ్చేకి. లైట్ అన్ని ఆఫ్ చేసేసారు. ఆన్ చేద్దాం. మామూలుగా మేము రెగ్యులర్గా అయితే ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ అంతా గడ్డివాము ఉంది, ప్లస్ ఎండలు కొంచెం ఎక్కువ అయ్యాయి. కొంచెం ఇక్కడ వేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే అక్కడికి వెళ్దా అక్కడ వేసుకుందాం అనుకుంటున్నా. ఫైనల్గా అయితే మనం చెనిక్కాయలన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. లెట్స్ గో. ఇంకా పోయి పడుకుందాం. లేక కమ్ పదాం రా. కమ్ వెరీ గుడ్. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. మొత్తం అంతా మనము ఇక్కడంతా పైప్ లైన్ వర్క్ అంతా చేసాము ఈ మిల్క్ మిషన్స్ కోసం. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు ఎంత పడింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఫిట్టింగ్స్ అన్ని ఎలా చేశాను, ఎలా వర్క్ అవుతుంది, అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదే అనమాట మిల్క్ మిషన్. కంప్రెసర్, జనరేటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం అంతా లైన్స్ వెళ్ళాయి. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఈ రోజు ఈ బ్లాగ్ ఇంతే. మీకు ఎవరికైనా మాండవి గింజలు కావాలంటే నా నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాటి రేట్ ఎంత, మనం ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అవంతా కూడా మీకు వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.